అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గరుడ మీడియా. ఈరోజు మనం కోదాడలో 22వ వార్డులో జరుపుతున్నటువంటి దేవీ నవరాత్రోత్సవ కార్యక్రమాల వద్దకు రావడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ బజార్ వారు. ఇక్కడంతా కూడా అందరూ ఏకదాటిగా ఒక్కదాటి మీదుగా వచ్చి అందరూ కలిసి చాలా బాగా రన్ చేస్తున్నారు. దీనికి చంద్రశేఖర్ రెడ్డి గారు, స్వాతి గారు ఇద్దరు కలిసి చాలా గొప్పగా అమ్మవారి దేవీ నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇంకా ఈరోజు రేపటితో నిమజ్జనం కారణం చేత ఈరోజు ఇక్కడ మహాచండీ హోమం కూడా చేశారనమాట. సో ఈరోజు మనం ఇక్కడ వీళ్ళ సభ్యులతోటి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అయ్య గారు. నమస్తే అండి. ఇన్ని రోజులుగా దేవీ నవరాత్రోత్సవాలు 22వ వార్డులో చాలా ఘనంగా అద్భుతంగా జరుగుతున్నాయని కోదాడ మొత్తం మారుమోగుతున్న కారణం చేత ఇన్ని రోజులు మీరే కారణం అనేసి చాలామంది అంటూ ఉన్నారు. అయ్యవారు చాలా బాగా చేపిస్తారని. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మాతలు కానీ, స్వాములు కానీ మీకు ఎలా అనిపించింది ఇక్కడ పూజలు జరిపించడం? దాదాపు మొదటి రోజు నుంచి కూడా నేను ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఏ రోజు కూడా ఏ కైంకర్యంలో కూడా ఏ లోటు లేకుండా మన గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు స్వాతి గారి దంపతుల ఆధ్వర్యంలో చక్కనిగా చాలా బాగా కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఏ లోటుపాటు లేకుండా అన్నదానం కావచ్చు, కుంకుమ పూజలు కావచ్చు, చండీ హోమం కావచ్చు, ఏ కార్యక్రమం అయినా కూడా చాలా అద్భుతంగా అందరూ ఒకటికి 10 మార్లు చెప్పుకునే తగినటువంటిగా ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఏ లోటుపాట్లు లేకుండా రోజు మనం పూజా కార్యక్రమం మొదలుపెట్టుకున్నప్పటి నుంచి రోజు సహస్రనామార్చన, కుంకుమ పూజ, భవానీలందరూ కూడా అన్నిటికీ సహకరించడం, ప్రసాదాలు ఏ రోజుకు ఆ రోజు ఏది మేము చెబితే ఆ మాటని తూచా తప్పకుండా వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మన శ్రీ సాయినగర్ 22వ వార్డులో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు, అందులో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. జై భవాని. జై భవాని. జై భవాని. స్వామి, 22వ వార్డులో ఇంత ఘనంగా భవానీ మాత దేవీ నవరాత్రోత్సవాలు జరగడానికి, మీరు జరిపించడానికి మరియు మీరు మాల వేసుకోవడానికి ఏమన్నా కారణం ఉందా? మేము మా భవానీ ద్వారా వాళ్ళకి ఆలోచన వచ్చింది. మా కాలనీలో మొత్తం వినాయక నిమజ్జనాలకు సంబంధించి కార్యక్రమాలు చేస్తారు, కానీ దుర్గమ్మకి కానీ మన అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఇక్కడ ఎవరు చేయట్లేదు. మనమన్నా చేద్దామనే ఆలోచన వచ్చేసరికి చేద్దామనే నిర్ణయానికి వచ్చి మొదలుపెట్టాము. ఈ రోజు వరకు 11 రోజులు ఘనంగా జరిగాయి. ఇందులో బతుకమ్మ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పర్ఫెక్ట్గా చేశాము. కాలనీ పెద్దలు, 22వ వార్డు మహిళలు, బంధువులు అందరూ కూడా మన ఈ కార్యక్రమానికి సహకరించారు. ముందు కూడా ఇంతకంటే ఇంకా ఘనంగా చేసి ఇంకా కాలనీ 22వ వార్డు వాళ్ళు కూడా అందరూ బాగుండాలని, కోదాడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. జై భవాని. జై దుర్గా భవాని మాత. జై భవాని. ఇక్కడ ఇదంతా ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు, ఈ 9 days దేవీ నవరాత్రోత్సవాలు మీరు కూడా ఒక భాగమయ్యి ఇక్కడంతా నడిపించినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీరు ఎలా చేయగలిగారు ఇదంతా? జై భవాని. జై భవాని. ముందుగా నేను ఇంత కష్టమైనా చేయగలిగినందుకు, నాకు అమ్మ ఈ శక్తినిచ్చినందుకు అమ్మకి శతకోటి వందనాలు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా నాకు ఓపిక ఎంతవరకు ఇస్తుందో, ఎంతవరకు చేయించుకుంటుందో అన్ని సంవత్సరాలు చేయాలనే నా కోరిక. నాకు ఉన్నదా, నేను ప్రతిరోజు పూజ అనంతరం కూడా నేను ఏమీ కోరుకోలే, నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోలే. నేను కోరుకున్నదల్లా ఒక్కటే, నాతో ఎన్ని సంవత్సరాలు చేయించుకోవాలనుకుంటామో అన్ని సంవత్సరాలు నాకు చేయగలిగేంత శక్తిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నాకు ఇవ్వాలి అని అదొక్కటే కోరుకున్నది. అప్పటినుంచి నేను వేరే ఇంకేది కోరుకోలేదు. నేను ప్రతిరోజు అదే. అట్లా అందుట్లోటి ఇంకో విషయం ఏంటంటే, ఈ లలితా పారాయణం కానీ, సౌందర్యలహరి పారాయణం కానీ అందరూ కూడా నేర్చుకోవాలి అంటే ఎవరికైనా ఒక మోటివేషన్ కావాలి, ఒక టైం అనేది కావాలి, ఒక వేదిక కావాలి అనే ఉద్దేశం నాకుంది. నాకు ఇంతకుముందు అసలు నాకేం రాదు, ఏం తెలియకపోయేది, పూజ అంటే ఏం తెలియకపోయేది. నేను కూడా ఒక సందర్భంలో 5 years బ్యాక్ నేను కూడా ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి నేను ముందుకు పోతూ
ఒక్కొక్క అడుగు అన్నీ చదువుకోవడం నేర్చుకోవడం అట్లా పారాయణ చేయడం నేర్చుకున్నా. అందులో ఉన్న అనుభూతి నాకు ఎక్కడా అనిపించలేదు. అందరూ కూడా ఇట్లా ప్రతి మహిళ కూడా ఎంతసేపు ఇల్లు పిల్లలు అనే ఎంతసేపు వాళ్ళ గురించే కాకుండా మన గురించి మనం కూడా మనకంటూ ఒక మనస్తృప్తి అనేది ఉంటుంది. అంటే అది ఎక్కడ అంటే ఇట్లా అమ్మ పారాయణలో ఉంటుంది అనేది నాకు అనిపించింది. ఇది అందరికీ తెలియజేయడం కోసం ఒక వేదిక కావాలి, అందరికీ మోటివేషన్ కావాలన్న ఉద్దేశంతో నేను అనుకొని రేపు వచ్చే సంవత్సరం 2026 మళ్ళీ దసరా ఉత్సవాల కల్లా అందరూ కూడా మన వార్డు నుంచి పెద్ద సంఖ్యలో, నేను ఇంక 100 అనుకున్నా, 100 కంటే ఎక్కువ కావాలి. ప్రతిరోజు కుంకుమార్చన అందరికీ ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్నా. సహస్రనామాలు నేర్చుకోవాలి, సహస్రనామ పారాయణ ప్రతిరోజు అందరు కలిసి చదవాలి. ఇది నేను కోరుకున్నది, ప్రతిరోజు అమ్మని కోరుకున్నది ఇది అన్నమాట. నేను చెయ్యాలి, అందరితో ఇందులో భాగస్వాములు కావాలంటే వాళ్ళకు కూడా ఆ ఆలోచన, చదవాలి, నేర్చుకోవాలి అనే తపన రావాలి. అందరూ కూడా ఇలా సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటే ఇది అమ్మని మనం పాదాల చెంత పట్టుకొని ఉంటేనే అందరూ ఇల్లు పిల్లలు అంతా మంచిగా ఉంటుంది. మనం ఎంతసేపు పని డబ్బు సంపాదన అని ఎంతసేపు పరిగెట్టినా అమ్మ దీవెన లేనిది మనకి ఏది కాదు. ముందు కావాల్సింది మనకు అమ్మ దీవెన కావాలి. అలా కావాలి అంటే మనకు కొంచెం ఒక ఎగ్జామ్ రాయాలి అంటే ముందు మనం చదువుకోవాలంటే స్కూలుకు పోయి చదువుకున్నాం, చిన్నప్పుడు అంతా అయిపోయింది. కానీ ఈరోజు మనం ఇంకా పెద్ద అమ్మ దగ్గర పెద్ద పరీక్ష రాసి పాస్ కావాలి అంటే మనం కొంచెం భక్తిభావంతో ఈ సంవత్సరం ఈ రోజు నుంచి మొదలుకొని రేపు వచ్చే సంవత్సరం మళ్ళీ దసరా నవరాత్రుల కల్లా అంతా ఇక్కడ ఈ కాలనీ మొత్తం కూడా అసలు ఎరుపుమయం కావాలి. అందరూ మంచిగా అమ్మతో సేవ చేసుకుంటూ అమ్మ దీవెనలతో ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో నేను ఉండాలని నేను కోరుకుంటా. ఎప్పుడు నా స్వార్థం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు, ఎప్పుడూ ఆలోచించను. అది నా ఆలోచన నా ఫస్ట్ నుంచి. ఇంకో విషయం ఏంటంటే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. అమ్మదయ ఉండాలి ఫస్ట్ మనకి. ఇంట్లో తల్లిదండ్రులు ఏది చేయాలన్నా మనం చదువుకోవాలన్నా మనకి ఒక అమ్మవారి శ్లోకాల్లో ఏకవింశతి స్తోత్రం అని ఉంటుంది. నమస్తస్తే అని ప్రతి చండీ హోమం కార్యక్రమంలో వస్తుంది. ఆ నమస్తస్తే అనే స్తోత్రంలో ఉండే ప్రతి ఒక్క నామం కూడా మనం లేచిన కానించి పడుకునే వరకు మనం చేసే పనులలో ఉండేది అమ్మ. మనకి ప్రతి పనికి ఆమె ఇచ్చే శక్తితోటే మనం నడవగలుగుతాం, మాట్లాడగలుగుతాం, తినగలుగుతాం, నిద్రపోగలుగుతాం. ప్రతి పని కూడా అమ్మ మనతో నడిపిస్తేనే మనం చేయగలుగుతాం. అది మన సొంతంగా మనం చేసేది కాదు. అదొక్కటి మనం అనుకొని ఏది చేసినా మంచి చేయాలి, అందరూ మంచిగా ఉండాలి అని అందరూ అనుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక మార్పు రావాలి అంటే ప్రతి మహిళ ముందుకు రావాలి. మీ ఆలోచన, మీ సంకల్పాన్ని అమ్మవారు ఎప్పటికీ నెరవేరుస్తుంటారు. అండ్ మీరు అనుకున్నట్టుగానే నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంతకీ రెట్టింపు మీరు మరీ అమ్మవారికి మళ్ళీ మీరు పెట్టుకొని పూజించుకుంటారని మేము కూడా కోరుకుంటున్నాం మాత. జై భవానీ, జై జై భవానీ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ చక్రరాజ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరి లలితాంబికా ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీ చక్రరాజ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివశక్త్యైక్య రూపిణి హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందరూ కూడా నమస్కారం చేసుకొని నేను చెప్పేటటువంటి శ్లోకాన్ని చెప్పాలి. గంగా భవాని రాజరాజేశ్వరి మన 22వ వార్డులో ఈరోజు
महिषासुर श्री चक्रराज निलया श्रीमत् त्रिपुर सुंदरी श्री शिवा शिवशक्ति ऐक्य रूपिणी ललितांबिका एवं श्री ललिता देव्या नाम्नां सहस्रकंजगुः इति श्री ब्रह्मांड पुराणे उत्तराखंडे श्री हयग्रीवा పొనుగోటి అక్షయ్ తేజ గారి పాట 8వ मर्दिनी माता की जय बोलो चंडी परा देवत की धूपम భజంత్రీలు